నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న తెలుగువారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు భరోసా ఇచ్చారు. వివరాల్లోకి వెళితే యుద్ధం జరిగే ప్రాంతాలలో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందించే సహాయక చర్యల విషయంలో ఏపీఎన్ఆర్టీఎస్ ఆర్టీజీఎస్ కలిసి పనిచేయాలని, నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను సీఎం చంద్రబాబు గారు ఆదేశించారు. కేంద్రం ద్వారా ఆయా దేశాల్లోని భారత రాయబార్య కార్యాలయాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి అందరూ సురక్షితంగా ఉండేలా చూడాలని చెప్పారు. వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అలాగే ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ నాగేంద్రబాబు అఖిలి గారు మాట్లాడుతూ, మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉన్న కళ్ళు ఉన్నాయి. ఒక్క వదంతి పుకారు వాళ్ళ మనసును కలవరపెడుతూ ఉంది. దయచేసి నిర్ధారణ లేని వార్తలు నమ్మవద్దు. ప్రతి వీడియో, ప్రతి మెసేజు నిజం కాదు, భయాన్ని కాదు, నిజాన్ని మాత్రమే విశ్వసించండి. సందేహం ఉంటే వెంటనే ఏపీఎన్ఆర్టీఎస్ లేదా భారత ఎంబసీని సంప్రదించాలని చెప్పేసి ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ నాగేంద్రబాబు అఖిలి గారు తెలిపారు. మీ కష్టం మీద నిలిచిన కుటుంబాలు ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలతో మీ భవిష్యత్తును ప్రమాదంలో పెట్టవద్దని చెప్పేసి, అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ప్రభుత్వం ప్రతి అడుగులో మీకు అండగా ఉంటుంది. గల్ఫ్లో ఉన్న మీరు ఒంటరిగా లేరు, మీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని చెప్పేసి ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ నాగేంద్రబాబు అఖిలి గారు తెలియజేశారు. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ నాగేంద్రబాబు అఖిలి గారు భరోసా ఇచ్చారు. మీరు ఒంటరిగా లేరు, మీతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళు భరోసా ఇచ్చారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.